హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం 8th క్లాస్ ఇంగ్లీష్ 5th యూనిట్ రీడింగ్ బి లెసన్ ఏదైతే ఉందో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇంతకుముందు వీడియోలో మనం ఈ బాన్సాయి లైఫ్ ఏదైతే ఉందో ఈ లెసన్కి సంబంధించి పార్ట్ 1 మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ లెసన్ యొక్క కంటిన్యూషన్ మనకి పార్ట్ 2 అని చెప్పేసి బిగ్ రీడింగ్ ఇవ్వడం జరిగింది. దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఫ్రమ్ ద వెరీ స్టార్ట్ అక్కయ్య హ్యాడ్ బీన్ కీన్ ఆన్ స్టడీయింగ్. ఫ్రమ్ ద వెరీ స్టార్ట్ అంటే చిన్నప్పటి నుంచి వీళ్ళ అక్కయ్య ఎవరైతే ఉందో తను హ్యాడ్ బీన్ కీన్ ఆన్ స్టడీయింగ్. కీన్ మీన్స్ ఈగర్, ఉత్సాహము, కోరిక, డిజైర్. చిన్నప్పటి నుంచి కూడా చదువులో వీళ్ళ అక్కయ్య ఎవరైతే ఉందో తను చాలా ముందుండేది. బట్ నాన్నగారు డిడ్ నాట్ ఎడ్యుకేట్ హర్. కానీ వీళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో ఆయన అక్కయ్య ఏదైతే ఉందో తను ఏదైతే చదవాలనుకుందో అది మాత్రం చదివించలేదు. బికాస్ షీ వాజ్ నాట్ అడెప్ట్ అట్ ఓరల్ అర్థమెటిక్. ఎందుకంటే తను ఎవరైతుందో తను అడెప్ట్ మీన్స్ స్కిల్ఫుల్. తను అర్థమెటిక్ అంటే ఒక విధంగా మనం మ్యాథమెటిక్స్ అనుకుంటే దాంట్లో తనకంత స్కిల్ఫుల్ కాదు అని, అంటే తనకంత నైపుణ్యం లేది అని చెప్పేసి నాన్నగారు హెడ్ సెడ్. వాళ్ళ నాన్నగారు అనేవాళ్ళంట ఏమని, షీ ఈజ్ ఏ గర్ల్, హౌ విల్ స్టడీస్ గెట్ ఇన్ టు హర్ హెడ్. షీ ఈజ్ ఏ గర్ల్, హౌ విల్ స్టడీస్ గెట్ ఇన్ టు హర్ హెడ్. సో తను ఎలాంటి అమ్మాయి అర్థమెటిక్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో తన అంత స్కిల్ఫుల్ కాదు. అలాంటప్పుడు తన నెత్తిన ఈ స్టడీస్ చదువుల భారం ఏదైతే ఉందో దాన్ని నెత్తి మీద పెట్టడం ఎందుకు అని చెప్పేసి నాన్నగారు అనేవాళ్ళంట. అండ్ హ్యాడ్ మేడ్ హర్ డిస్కంటిన్యూ హర్ లెసన్స్. సో అందుకని చెప్పేసి ఆయన డిస్కంటిన్యూ అంటే మధ్యలో ఆపివేయటం. మధ్యలో ఆపేయడం అనమాట. ఆర్ లెసన్స్ మీన్స్ ఇక్కడ స్కూల్కి వెళ్ళి పాఠాలు చదవడం ఏదైతే ఉందో అది ఆపేశారన్నమాట వాళ్ళ నాన్నగారు. కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ అన్నయ్యాస్ ఎడ్యుకేషన్. సో వాళ్ళ నాన్నగారు ఏం చేశారు, ఆడపిల్లలకు చదివేందుకు, అట్లాగే తనకి మ్యాథమెటిక్స్ అంతగా రావు కాబట్టి తనకి చదివేందుకు అని చెప్పేసి తనని స్కూల్ మధ్యలోనే మానిపించి ఇంట్లో ఉన్నటువంటి మగపిల్లవాడు ఎవరైతే ఉన్నారో అతను వాళ్ళ అన్నయ్య ఎవరైతే ఉన్నారో ఆ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చూపించడం మొదలుపెట్టారు. బికాస్ షీ వాజ్ అన్ఎడ్యుకేటెడ్. తను అలా చదువుకోకపోవటం వల్ల షీ గాట్ మ్యారీడ్ టు ఏ మ్యాన్ ఫ్రమ్ ఏ విలేజ్. అదే గ్రామంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి మ్యారేజ్ చేయడం జరిగింది. హ్యాడ్ టు లుక్ ఆఫ్టర్ ద క్యాటిల్. ఆ తర్వాత తను వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి క్యాటిల్ మీన్స్ పశువులు అనమాట. ఆవులు, గేదెలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం క్యాటిల్ అని చెప్పేసి అంటాము. సో వాటిని చూసుకునే డ్యూటీ తను ఆ రోజు నుంచి ఎప్పుడైతే తను మ్యారేజ్ చేసుకుందో ఆ విలేజ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పశువులు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకోవడం మొదలుపెట్టింది. నెక్స్ట్ కీప్ ద స్టవ్ క్లీన్. కీప్ ద స్టవ్ క్లీన్ మీన్స్ ఇంట్లో వంట పని చేయటం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇక్కడ అంటే కిచెన్లో ఏమేం కావాలి ఏంటి అని చెప్పి చూసుకోవటము, వంట పని. అవి డ్రా వాటర్ ఫ్రమ్ ద వెల్, తీయటము లేదా తోడటము అనుకుంటే డ్రా వాటర్ ఫ్రమ్ ద వెల్. అట్లా ఇంటికి కావాల్సినటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీటిని బావి నుంచి తోడుకురావటము, ఇన్ని పనులు చేస్తూ ఉండేదన్నమాట. అమ్మ యూజ్డ్ టు బి వెరీ అప్సెట్ దట్ అక్కయ్య హ్యాడ్ టు గో త్రూ సచ్ ఎ డర్జరీ. వీళ్ళ అమ్మగారు ఎవరైతే ఉన్నారో ఆవిడ యూజ్డ్ టు బి వెరీ అప్సెట్ అంటే చాలా బాధగా ఉండటము. అప్సెట్ అంటే బాధగా ఉండేవాళ్ళు వీళ్ళ అమ్మ. ఎందుకని, దట్ అక్కయ్య హ్యాడ్ టు గో త్రూ సచ్ ఎ డర్జరీ మీన్స్ ఈ రోజు ఇదే పని, అంటే బోరింగ్ వర్క్ అనమాట. యాజ్ యూజువల్ ప్రతిరోజు పుస్తకాలను చూసుకోవడం, ఇంటి పనులు చేసుకోవడం, అట్లాగే బావికి నీళ్ళు తీసుకురావడం, ఇట్లాంటి కష్టాలు తన పెద్ద కూతురు పడుతుంది అని చెప్పేసి తెలిసినప్పుడల్లా, గుర్తొచ్చినప్పుడల్లా వీళ్ళ అమ్మగారు ఎవరైతే ఉన్నారో తను బాధపడుతూ ఉండేది. రియలైజింగ్ దట్ అక్కయ్య వాజ్ అప్సెట్ థింకింగ్ ఆఫ్ ద పాస్ట్. సో ఇవన్నీ విన్న తర్వాత అక్కయ్య గతాన్ని తలుచుకుని తను బాధపడుతుందనే విషయం అర్థమైంది. అండ్ ఇన్ అన్ అటెంప్ట్ టు డైవర్ట్ హర్ మైండ్. అటెంప్ట్ మీన్స్ ప్రయత్నము, డైవర్ట్ మీన్స్ చేంజ్, మార్చటము. సో అక్కయ్య తన యొక్క గతాన్ని తలుచుకొని బాధపడుతుంది అనే విషయం వీళ్ళ చెల్లికి అంటే అమ్మలకు అర్థమైంది కాబట్టి తను ఏమనుకుంది, అక్క యొక్క మూడ్ ఏదైతే ఉందో తను మార్చాలని చెప్పేసి తను అనుకుంది. ఐ లెడ్ హర్ టు ద బాల్కనీ సేయింగ్ కమ్ లెట్స్ గో అండ్ సిట్ అవుట్ సైడ్. సో అక్కయ్య మనసు అర్థం చేసుకున్నటువంటి తిను ఏం చేసింది, ఐ లెడ్ హర్ టు ద బాల్కనీ, తనని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బాల్కనీకి తీసుకెళ్ళింది. బాల్కనీ అంటే రూమ్ బయట ఒక వరండాలాగా కొంచెం ఓపెన్ స్పేస్ ఉంటుందన్నమాట. అక్కడ కూర్చొని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల మొత్తాన్ని కూడా మనం చూడవచ్చు. దట్ ఈస్ కాల్డ్ బాల్కనీ అని చెప్పేసి అంటాం. సో అక్కడికి తీసుకెళ్ళింది. కమ్ లెట్స్ గో అండ్ సిట్ అవుట్ సైడ్. అక్కయ్య నువ్వు నాతో పాటు రా, మన ఇద్దరు వెళ్ళి చక్కగా బాల్కనీలో కూర్చుందాము అని చెప్పేసి అమ్మలు అక్కయ్యని వెంట పెట్టుకెళ్ళింది. సో వీరిద్దరు అంటే అమ్మలు అక్కయ్య ఇద్దరు కలిసి బాల్కనీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు అక్కడ కూర్చున్నాక లుకింగ్ ఎట్ ద ప్లాంట్స్ ఇన్ ద ఫ్లవర్ పాట్స్.
ఫ్లవర్ పాట్స్ అంటే పూల కుండీలో ఉన్నటువంటి మొక్కలను చూస్తూ అక్కయ్య మెన్షన్డ్ దట్ ఆల్ ద కుకుంబర్స్, డ్రమ్ స్టిక్స్ అండ్ గోంగూర వర్ ఫ్రమ్ దేర్ ఓన్ బ్యాక్ యార్డ్. అక్కయ్య ఏం చెప్పింది, నేను నీ కోసం తీసుకొచ్చినటువంటి కుకుంబర్స్ దోసకాయలు, డ్రమ్స్ ఈ గోంగూర అవి ఎక్కడి నుంచి వచ్చాయంటే ఫ్రమ్ దేర్ ఓన్ బ్యాక్ యార్డ్, అంటే వాళ్ళ ఇంటి ముందు ఉన్నటువంటి ఖాళీ స్థలం ఏదైతే ఉందో దాంట్లో పండించి ఇవన్నీ నేను తీసుకొచ్చాను అని చెప్పేసి అక్కయ్య అమ్మలకు చెప్పడం జరిగింది. ఐ ఆస్క్డ్ హర్ టు సెండ్ సమ్ గోంగూర సీడ్స్ ద నెక్స్ట్ టైం సమ్మన్ కేమ్ దిస్ వే. ఆ మాట విన్నటువంటి అమ్ములు ఏం చెప్పిందంటే, సరే అక్క, ఈసారి ఎవరైనా ఇటువైపుకి వచ్చేటప్పుడు అంటే మా ఊరు వచ్చేటప్పుడు ఎవరైనా సరే మీ మీ ఊరు నుంచి వాళ్ళకు కొన్ని గోంగూర విత్తనాలు పంపించవా అని చెప్పేసి అమ్మలు అక్కయ్యని అడిగిందనమాట. బట్ అమ్మలు, వాట్స్ దిస్, వై హ్యావ్ యూ ప్లాంటెడ్ ద తురాయి అండ్ పొమాగ్రనేట్ ట్రీ ఇన్ దీస్ ఫ్లవర్ పాట్స్. సో అక్కడ ఉన్నటువంటి ఒక పూల కుండీలో ఉన్నటువంటి ఒక మొక్కను చూసి వాళ్ళ అక్కయ్య అమలుని ఇలా అడుగుతుంది, వై హ్యావ్ యూ ప్లాంటెడ్ ద తురాయి అండ్ పొమాగ్రనేట్ ట్రీస్ ఇన్ దీస్ ఫ్లవర్ పాట్స్. నువ్వు ఎందుకని చెప్పేసి ఈ తురాయి చెట్టు అట్లాగే పొమాగ్రనేట్ ట్రీ అంటే ఈ దానిమ్మ చెట్టు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ చిన్న పూల కుండీల్లో నువ్వు ఎందుకు పెట్టావు. ఒకసారి నువ్వు చూడు, హౌ స్టంటెడ్ దే హ్యావ్ బికేమ్. అవి చూడు ఎదుగు బదుగు లేకుండా అవి అట్లాగే ఉండిపోయాయి. అవి స్టంటెడ్ మీన్స్ పెరగనటువంటి, అంటే నాట్ గ్రోయింగ్, పెరగకుండా అలాగే ఎలా ఉండిపోయాయి ఒకసారి నువ్వు చూడు అని చెప్పేసి అక్కయ్య అమ్మలో అడగడం జరిగింది. ఇఫ్ లైక్ ఫ్లవర్ ప్లాంట్స్, అవి చూడటానికి ఎలా ఉన్నాయి అంటే పూల మొక్కలా ఉన్నాయి. యూ పుట్ దీస్ ట్రీస్ ఇన్ ద పాట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ లెటింగ్ దెమ్ గ్రో ఫ్రీలీ ఇన్ ద బ్యాక్ యార్డ్. నువ్వేం చేయాల్సిందంటే వీటిని ఈ పూల కుండీల్లో ఉంచడం బదులు వీటిని తీసుకెళ్ళి చక్కగా నువ్వు ముందున్నటువంటి ఖాళీ స్థలము అంటే గార్డెన్లో పెడితే చాలా బాగుండేది కదా. హౌ విల్ దే గ్రో, వీటిని ఇప్పుడు నువ్వు తీసుకొచ్చి ఏం చేసావు, చిన్న పూల కుండీలో పెట్టావు, అవి ఎలా పెరుగుతాయి. షీ ఆస్క్డ్ అని చెప్పేసి అక్కయ్య అమ్మలోని అడిగింది. సర్ప్రైజ్డ్, వాటిని చూసి తను ఆశ్చర్యపడింది. ఫీలింగ్ సారీ ఫర్ ద ట్రీస్, ఆ చెట్లను చూసి తను బాధపడింది అనమాట. అంటే అక్కడ ఉన్నటువంటి చూడండి స్టూడెంట్స్, మనకి ఇక్కడ పిక్చర్లో కనబడుతూ ఉంది కదా, ఇక్కడ ఈ చిన్న పూల కుండీలో ఒక మొక్క కనబడుతుంది అనమాట. ఈ మొక్కని అక్కయ్య చూసి తనంది, ఎందుకని ఈ మొక్క ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఇక్కడ ఎందుకు పెంచావు, ఇక్కడ ఈ పూల కుండీలో ఎందుకు పెంచావు, అది ఎదుగు బదుగు లేకుండా అలాగే ఉండిపోయింది చూసావా, దాన్ని నువ్వు ఇక్కడ ఉంచడానికి బదులు తీసుకెళ్ళి తోటలో కనుక పెరట్లో కనుక నువ్వు పెట్టినట్టయితే అది చక్కగా ఎదిగేది కదా అని చెప్పేసి అక్కయ్య దీని పరిస్థితిని చూసి బాధపడుతూ ఉందన్నమాట. ఐ బరస్ట్ ఇన్ టు లాఫ్టర్. ఒకేసారి అక్కయ్య మాటలు విన్నటువంటి అమలు పగలబడి నవ్విందనమాట. అక్కయ్య వాజ్ పర్ప్లెక్స్డ్ మీన్స్ కన్ఫ్యూజ్డ్. కానీ అమలు ఎందుకు అలా నవ్వుతుందో అక్కయ్యకి అర్థం కాలేదు. ఐ డిడ్ ఇట్ ఆన్ పర్పస్ మీన్స్ ఉద్దేశపూర్వకంగా. అక్కయ్య నేను అది కావాలనే చేశాను. ఇట్ ఈస్ ఎ స్పెషల్ మెథడ్. ఇలా చేయటం అంటే మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా చిన్న పూల కుండీలో పెంచడం ఏదైతే ఉందో వీటిని ఇది ఒక స్పెషల్ ప్రత్యేకమైనటువంటి మెథడ్ పద్ధతి. ఇట్ ఈస్ కాల్డ్ బోన్సాయి ఇన్ జపాన్. ఈ పద్ధతి ఏదైతే ఉందో దాన్ని మనం జపాన్ భాషలో బోన్సాయి అని చెప్పేసి పిలుస్తాము. ఈ పద్ధతి ఏదైతే ఉందో దాన్ని జపాన్ భాషలో బోన్సాయి అని చెప్పేసి పిలుస్తాము. యూ కెన్ గ్రో ఈవెన్ ఏ హ్యూజ్ బానియన్ ట్రీ ఇన్ ఏ ఫ్లవర్ పాట్. నువ్వు ఒక హ్యూజ్ పెద్దదైనటువంటి బానియన్ అంటే పెద్ద మర్రి చెట్టు ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి నువ్వు ఒక చిన్న ఈ యొక్క పూల కుండీలో నువ్వు పెంచవచ్చు. యూ కెన్ గ్రో ఇట్ ఈవెన్ విత్ ఇట్స్ రూట్ హ్యాంగింగ్ డౌన్ ఫ్రమ్ ద బ్రాంచెస్. అవి నువ్వు ఎలా పెంచవచ్చు అంటే వీటిని విత్ రూట్స్, వీటి యొక్క అంటే ఈ బానియన్ ట్రీ ఏదైతే ఉందో దాని యొక్క రూట్స్ వేళ్ళు ఏవైతే ఉన్నాయో అవి హ్యాంగింగ్ డౌన్, అవి కిందకి వేలాడుతూ ఉంటాయి. ఫ్రమ్ ద బ్రాంచెస్, కొమ్మల నుంచి, అంటే అంతవరకు కూడా నువ్వు పెంచవచ్చు. యూ హ్యావ్ నో ఐడియా హౌ బ్యూటిఫుల్ ఏ పొమాగ్రనేట్ ట్రీ లుక్స్ వెన్ యూ కీప్ కటింగ్ ఇట్స్ బ్రాంచెస్. యూ హ్యావ్ నో ఐడియా, నీకు ఎటువంటి ఆలోచన లేదు. ఏది హౌ బ్యూటిఫుల్, ఎంత అందంగా ఉంటుందో ఏ పొమాగ్రనేట్ ట్రీ, ఒక దానిమ్మ చెట్టు ఏదైతే ఉందో అది లుక్స్ వెన్ యూ కీప్ కటింగ్ ఇట్స్ బ్రాంచెస్, దాని యొక్క కొమ్మలు ఏవైతే ఉన్నాయవి పెరుగుతున్నప్పుడల్లా వాటిని నెమ్మదిగా కట్ చేస్తూ ఉంటే ఒక దానిమ్మ చెట్టు ఏదైతే ఉందో అది ఎంత అందంగా ఉంటుందో నీకు తెలియదు అని చెప్పేసి. చేంజింగ్ ద పాట్ నవ్ అండ్ దెన్, అట్లాగే ఈ యొక్క పూలకుండి ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. ట్రిమ్మింగ్ ఇట్ ఇంటూ ఏ స్మాల్ సైజ్డ్ ట్రీ అండ్ మేకింగ్ ఇట్ బేర్ ఫ్రూట్. ట్రిమ్ చేయడం అంటే ఆ ఉన్నది ఏదైతే ఉందో దాన్ని కత్తిరించుకుంటూ చిన్నగా చేయడాన్ని మనం ట్రిమ్మింగ్ అంటాం అనమాట. సో దాన్ని ట్రిమ్ చేసుకుంటూ స్మాల్ సైజ్ ట్రీ, దాన్ని చిన్నగా ఉన్నటువంటి సైజ్ పరిమాణంలో ఉన్నటువంటి ట్రీ ఒక చెట్టుగా చేయొచ్చు. అండ్ మేకింగ్ ఇట్ బేర్ ఫ్రూట్, అట్లాగే ఇది చెట్టు చిన్నగా ఉంటుందేమో కానీ ఫ్రూట్స్ అంటే పండ్లు ఏవైతే ఉన్నాయో పండ్లు కూడా కాస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ మనకు ఒక
పూల కుండీలో ఒక చెట్టు కనబడుతూ ఉంది. దీన్నే మనం బోన్సాయి ప్లాంట్ అని చెప్పేసి అంటాం. బోన్సాయి ప్లాంట్ ఏంటంటే ఈ పూల కుండీల్లో ఈ యొక్క చెట్లను మనం నాటి వాటిని ప్రతిరోజు లేదా వారానికి 2, 3 సార్లు ఏం చేస్తూ ఉంటారు, వాటి యొక్క కొమ్మల్ని కట్ చేస్తూ ఉంటారనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ చెట్టు పైకి ఎదగదు, కానీ ఈ కావాల్సినటువంటి ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ మనకి ఇస్తూ ఉంటుంది. ఇలాంటి అందంగా ఉండటం కోసం ఇళ్ళల్లో పెంచుతూ ఉంటారనమాట. ఈ ఆర్ట్ ఏదైతే ఉందో ఈ కళని జపాన్ భాషలో మనం బోన్సాయి అని చెప్పేసి అంటాము. అంటే మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని బయట పెరట్లో కాకుండా పూల కుండీల్లో పెంచుతూ ప్రతిరోజు లేదా వారానికి 2, 3 సార్లు వాటి యొక్క కొమ్మల్ని ఆకుల్ని నెమ్మదిగా ట్రిమ్ చేస్తూ అంటే కట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో అప్పుడు ఏమవుతుంది, మొక్క అనేది పైకి పెద్దగా పెరగదు, కానీ మనకు కావాల్సినటువంటి ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇస్తూ ఉంటుంది. అట్లాగే పుష్పాలు కూడా, పువ్వులు ఏవైతే ఉన్నాయో కూడా కాస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి చూడటానికి ఇంట్లో డెకరేషన్ కోసం అంటే అలంకరణ కోసం పెంచుకునేవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం బోన్సాయి ప్లాంట్స్ అని చెప్పేసి అంటాం. మనకి పిక్చర్లో కనబడుతుండే చూడటానికి ఎంత చక్కగా అందంగా ఉందో. నెక్స్ట్, డూ యూ నో హౌ కేర్ఫుల్లీ యూ హ్యావ్ టు టెండ్ ది స్మాల్ ట్రీ? నీకు తెలుసాక హౌ కేర్ఫుల్లీ ఎంత జాగ్రత్తగా ఈ యొక్క చిన్న చెట్టు ఏదైతే ఉందో దాన్ని ఇలా తయారు చేస్తారో. బోన్సాయి ఈజ్ ఎ గ్రేట్ ఆర్ట్. బోన్సాయి అనే ఈ కళ ఏదైతే ఉందో అది ఒక గొప్ప కళ అని చెప్పేసి ఐ సెడ్, నేను అన్నాను. నేను మీన్స్ ఇయర్ అమ్ములు అందనమాట. బట్ ఇట్ సీమ్డ్ యాజ్ ఇఫ్ అక్కయ్య డిడ్ నాట్ అప్రిషియేట్ వాట్ ఐ సెడ్. నేను ఏదైతే చెప్పానో అది అక్కయ్యకి నచ్చినట్లేదు. అప్రిషియేట్ మీన్స్ అభినందించడం. అంటే ఇప్పటివరకు అమ్మలు ఏం చేసింది, అసలు బోన్సాయి అంటే ఏంటి, బోన్సాయిల మొక్కలు ఎలా పెంచవచ్చు, అవి ఎంత అందంగా ఉంటాయి ఏంటని చెప్పేసి మొత్తం వివరించి చెప్పింది. కానీ తను చెప్పినటువంటి ఈ విషయాలు ఏవి కూడా అక్కయ్యకి నచ్చలేదనమాట. వాట్ ఐ సెడ్, ఐ డోంట్ నో. తను ఒకే ఒక మాట అంది తర్వాత, నాకు ఇదేమీ అర్థం కావట్లేదు. యూ హ్యావ్ కన్ఫైన్డ్ ఏ తురాయి ట్రీ టు ఫ్లవర్ పాట్. కన్ఫైన్డ్, నువ్వు బంధించేసావు. కన్ఫైన్మెంట్ అంటే బంధించడం అనమాట. ఒక తురాయి చెట్టు ఏదైతే ఉందో దాన్ని నువ్వు తీసుకొచ్చి ఏం చేసావు, ఈ యొక్క చిన్న పూలకుండీలో పెట్టి దాన్ని బంధించావు. వెన్ ఇట్ కుడ్ హ్యావ్ గ్రోన్ టు ద హైట్ ఆఫ్ ఏ బిల్డింగ్. యాక్చువల్గా ఈ తురాయి చెట్టు ఏదైతే ఉందో అది ఒక భవనం అంత ఎత్తు ఎదుగుతుంది, కానీ నువ్వు దాన్ని పేయికి పెరగకుండా దాన్ని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ బంధించి వేశావు అని చెప్పేసి అక్కయ్య షీ సైడ్ తన యొక్క బాధని వెళ్ళబుచ్చడం జరిగింది. ఫీలింగ్ డిస్హార్టెండ్ అట్ బీయింగ్ అనేబుల్ టు ఇంప్రెస్ అక్కయ్య విత్ మై బోన్సాయి. ఫీలింగ్ డిస్హార్టెండ్ అంటే లాస్ట్ హోప్, ఆశని కోల్పోవడం అనమాట. డిస్కరేజ్ అంటే తను ఇది చెప్పిన తర్వాత, అంటే బోన్సాయి అనేది ఏదైతే ఉందో ఆ కళ గురించి చెప్పిన తర్వాత అక్కయ్య దాన్ని చూసి సంతోషపడుతుంది, తనని అభినందిస్తుంది అనుకున్నటువంటి అమ్మలు ఎవరైతే ఉందో షీ అనేబుల్ టు ఇంప్రెస్ అక్కయ్య. ఆ అక్కయ్యని అంటే వాళ్ళ అక్కయ్య ఎవరైతే తనని ఇంప్రెస్ చేయడంలో అంటే ఆకట్టుకోవడంలో తను ఫెయిల్ అయింది విత్ మై బోన్సాయి. అందుకని చెప్పేసి తను ఐ కొలాప్స్డ్ వీక్లీ ఇంటూ ఏ చైర్. తను వెంటనే తన యొక్క చైర్లో కూలబడిపోయింది. అంటే అక్కయ్యకి బోన్సాయి నచ్చుతుంది, తనని అభినందిస్తుంది అని చెప్పేసి అనుకున్నటువంటి అమ్మలోకి అక్కయ్యకి ఈ యొక్క బోన్సాయి కళ ఏదైతే ఉందో అది నచ్చపోయేసరికి తను చాలా బాధపడింది. I was most distressed as if the entire art I had learned had come into naught. I was most distressed. డిస్ట్రెస్ మీన్స్ అప్సెట్. అంటే ఒకేసారి తను తీవ్రమైనటువంటి బాధలో ఉండిపోయింది. యాజ్ ఇఫ్ ద ఎంటైర్ ఆర్ట్, ఎన్నాళ్ళు తాను ఈ యొక్క పూలకుండీలో పెంచినటువంటి బోన్సాయి మొక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఐ హ్యాడ్ కమ్ టు నౌట్ మీన్స్ నథింగ్. అంటే నేను ఎన్నాళ్ళు కష్టపడి ఈ పెంచినటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను బోన్సాయి ఆర్ట్ నేర్చుకుని కష్టపడి పెంచాను, కానీ ఇవన్నీ ఒక్కసారి ఈరోజు అక్కయ్య అన్నటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటతో నాకు ఏమీ అనిపించలేదు, నాకు చాలా బాధ అనిపించింది అని చెప్పేసి తను బాధపడుతూ ఉంది. అది ఎలా ఉంది అంటే ఇట్ వాజ్ లైక్ థ్రోయింగ్ పెర్ఫ్యూమ్ ఇంటూ యాష్. నా యొక్క ఆర్ట్, నేను ఇన్నాళ్ళు నేర్చుకున్నటువంటి ఈ బోన్సాయి ఆర్ట్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఒకేసారి బూడిదలో పోసినటువంటి పన్నీర్ అయిపోయింది అని చెప్పేసి తను బాధపడుతుంది అనమాట. పెర్ఫ్యూమ్ అంటే సువాసన, యాష్ అంటే బూడిద. అంటే బూడిదలో కనుక పన్నీర్ పోస్తే దానివల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందో ఏమీ ఉండదన్నమాట. సో నేను నేర్చుకున్నటువంటి ఈ కళ కూడా ఏదైతే ఉందో అది ఈరోజు అక్కయ్య అన్నటువంటి మాటలతో బూడిదలో పోసిన పన్నీరులో అయిపోయింది నా పరిస్థితి. సడన్లీ ఏ డస్ట్ రూమ్ బిగాన్ టు రేజ్. అకస్మాత్తుగా, సడన్లీ మీన్స్ అకస్మాత్తుగా, డస్ట్ దుమ్ము, స్ట్రో మీన్స్ తుఫాను, అంటే ఒక గాలి తుఫాన్ అంటే ఇసుక తుఫాన్ ఏదైతే ఉందో అది బిగాన్ టు రేజ్ మీన్స్ తీవ్రంగా రావటం జరిగిందనమాట. అక్కడ జరుగుతూ ఉంది. ద శాండ్ హిట్ అవర్ ఫేసెస్ హార్ష్లీ. శాండ్ ఇసుక,
హిట్ కొట్టడము, అవర్ ఫేసెస్. సో వీళ్ళిద్దరూ ఆల్రెడీ మనం బాల్కనీలో కూర్చున్నారని మనం చెప్పుకున్నాం కదా. సో గాల్దుము అనేది ఏదైతే ఉందో అది రావటం వల్ల రోడ్ల మీద ఉన్నటువంటి డస్ట్ ఏదైతే ఉందో ఆ డస్ట్ అట్ ద సేమ్ టైం ఆ ఇసుక ఏదైతే ఉందో అది వాళ్ళ యొక్క మొహాల మీదకి తగులుతూ ఉందన్నమాట, హార్ష్లీ, కఠినంగా. ఐ కాట్ హోల్డ్ ఆఫ్ అక్కయ్య షోల్డర్ అండ్ డ్రాగ్డ్ హర్ ఇన్ టు ద రూమ్. సో వెంటనే అక్కయ్య నేను తన యొక్క భుజం పట్టుకొని రూమ్ లోపలికి తీసుకొచ్చాను. దెన్ ఐ క్లోజ్డ్ ద డోర్స్ అండ్ విండోస్ ఇన్ ఏ హర్రీ. ఆ తర్వాత నేను రూమ్ ఏదైతే ఉందో రూమ్కి ఉన్నటువంటి డోర్స్ క్లోజ్ చేశాను. అట్లాగే విండోస్, కిటికీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వెంటనే తొందరగా వాటిని నేను క్లోజ్ చేశాను. అక్కయ్య వాజ్ స్టండ్ మీన్స్ సర్ప్రైజ్డ్. అంటే అక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశం చూసినటువంటి అక్కయ్య ఒకేసారి సర్ప్రైజ్, ఆశ్చర్యానికి గురైంది. వాట్స్ ఆల్ దిస్? ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్ టిల్ నౌ. అమలు, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పటి వరకు అంతా కూడా నార్మల్, అంటే అంతా కూడా నార్మల్గానే ఉంది కదా. వేర్ డేడ్ ద డస్ట్ అండ్ విండ్ కమ్ ఫ్రమ్ సడన్లీ? ఈ యొక్క డస్ట్ ఇప్పుడు మనం బయట నుంచున్నప్పుడు వచ్చినటువంటి ఈ డస్ట్, ఎట్లాగే ఈ గాలి ఏదైతుందో అవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అకస్మాత్తుగా? యూ హ్యావ్ టార్ రోడ్స్ టూ, షీ సెడ్. యూ హ్యావ్ టార్ రోడ్స్. అట్లాగే మేమంటే విలేజ్లో ఉంటున్నాము, మా ఇవి మట్టి రోడ్లు, కానీ మీరు ఉంటుంది సిటీలో కదా. సిటీలో ఇక్కడ ఉన్నవన్నీ కూడా తార్ రోడ్లు కదా, కానీ మీకు ఇక్కడ తార్ రోడ్లు ఉన్నప్పటికీ కూడా ఇంత దుమ్ము ధూళి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పేసి అక్కయ్య అమలుని అడగటం జరిగిందనమాట. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ ఇన్ ద బిగ్ సిటీ మై డియర్. అక్కయ్య, మరి అదే సిటీ లైఫ్ అంటే, సిటీలో ఎట్లాగే ఉంటుంది. బిఫోర్ వీ నో వాట్ ఈజ్ హ్యాపెనింగ్, మనకి అసలు ఏం జరుగుతుంది అని మనం తెలుసుకునేలోగా ద స్ట్రోమ్ బ్రింగ్స్ ఆల్ ద శాండ్ ఫ్రమ్ రాజస్థాన్ డెజర్ట్ అండ్ హిట్స్ అవర్ ఫేస్. మనకి ఇక్కడ ఏం జరుగుతుందని తెలుసుకునేలాగా ఈ యొక్క తుఫాన్ ఏదైతే ఉందో అది రాజస్థాన్ డెజర్ట్ మీన్స్ ఎడారి. ఇక్కడే పక్కనే ఉన్నటువంటి రాజస్థాన్లో ఉన్నటువంటి ఒక ఎడారి ఏదైతే ఉందో దానిలో నుంచి ఉన్నటువంటి ఆ ఇసుక ఏదైతే ఉందో అది మన మొహాల మీదకి వచ్చేస్తూ ఉంటుంది. ఐ హ్యాడ్ నాట్ కంప్లీటెడ్ మై సెంటెన్స్ అని చెప్పేసి ఇక్కడ అమలు ఎవరైతే ఉందో తను చెప్తున్నటువంటి వాక్యాలు, మాటలు ఏవైతే ఉన్నాయో చెప్తూ ఉంది, కానీ అవి కంప్లీట్ చేయకుండానే when I could hear the rain beginning to fall. ఇంతలోనే వేగంగా వర్షం పడతాం వీళ్ళిద్దరూ కూడా వినటం జరిగింది. ఐ ఓపెన్ ద డోర్. వెంటనే వెళ్ళి ఆ డోర్ ఏదైతే తను ఓపెన్ చేసిందంట. అండ్ పుల్లుడ్ ద బోన్సాయి ట్రీ పాట్స్ అండ్ ఫ్లవర్ పాట్స్ ఇన్సైడ్ అండర్ ద క్యానోపీ మీన్స్ షెల్టర్ అనమాట. సో ఏం చేసింది, వర్షం పడుతుందని చెప్పేసి తను కిటికీకి దగ్గరగా పెట్టినటువంటి బోన్సాయి ప్లాంట్స్, కొన్ని పూల కుండీలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా తీసుకొచ్చి అమలు ఇంటి లోపల పెట్టిందనమాట. అక్కయ్య ఓపెన్డ్ సైడ్ విండో అండ్ లుక్డ్ అట్ ద స్ట్రీట్స్ టు అబ్జర్వ్ ద వెదర్ ఇన్ ద ఇండియన్ క్యాపిటల్. సో అక్కయ్య ఏం చేసింది, పక్కనే ఉన్నటువంటి సైడ్ విండో, కిటికీ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసి లుక్ అట్ ద స్ట్రీట్స్, ఆ కిటికీలో నుంచి తను బయట ఉన్నటువంటి వీధులను చూస్తూ ఉంది. అబ్జర్వ్, పరిశీలించడము. వెదర్ మీన్స్ వాతావరణం. ఇండియన్ క్యాపిటల్ అంటే ఏది, మనకి ఢిల్లీ అనమాట. సో ఢిల్లీలో ఉన్నటువంటి ఆ యొక్క వాతావరణం ఏదైతే ఉందో దాన్ని తను కిటికీ తీసి అక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంది. లుక్ అమలు, లుక్ దేర్, షీ సెడ్. అమలు, ఒక్కసారి నువ్వు బయటకు చూడు అని చెప్పేసి తను చెప్పింది. అమ్మలు, నువ్వు ఒకసారి బయటికి చూడు అని చెప్పేసి. చూడండి స్టూడెంట్స్, మనకి ఇక్కడ పిక్చర్ కనబడుతుంది. అమ్మలు అట్లాగే అక్కయ్య ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా ఆ మంచం మీద నుంచి కూర్చొని ఆ కిటికీ విండో తీసి బయట పక్క ఉన్నటువంటి వాతావరణాన్ని వీళ్ళు చూస్తూ ఉన్నారు. మరి మనకి పిక్చర్లో కనబడుతుంది కదా. లుక్ అమలు, లుక్ దేర్, షీ సెడ్. అమలు, ఒక్కసారి నువ్వు బయటికి చూడు అని చెప్పేసి అక్కయ్య అంది. ఏ న్యూ ఎంథ్యూజిజం సీమ్ టు హ్యావ్ క్రెప్ట్ ఇన్ టు హర్ వాయిస్. కొత్తదైనటువంటి ఎంథ్యూజిజం మీన్స్ ఈగర్నెస్, కుతూహలము. అమ్మలో ఒకసారి నువ్వు బయటకు చూడు అని చెప్పేసి అక్కయ్య అంటున్నటువంటి మాటల్లో తనకి ఏదో తెలియనటువంటి ఉత్సాహం అక్కయ్య మాటల్లో తనకి కనిపించింది. ఐ లుక్డ్ ఈగర్లీ త్రూ ద విండో టువార్డ్స్ ద స్ట్రీట్. సో అక్కయ్య ఏం చెప్తుందా అని చెప్పేసి ఈగర్లీ మీన్స్ ఉత్సాహంతో, కుతూహలంతో తను కూడా ఆ కిటికీలోంచి బయట కనిపిస్తున్నటువంటి వీధిని చూసిందనమాట. ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ వాట్ షీ మెంట్. కానీ అక్కయ్య ఎందుకు తనని అలా బయటకు చూడముందో తనకి ఇంకా అర్థం కాల. ఐ లుక్డ్ ఎట్ హర్ అండ్ సెడ్, వాట్ ఈజ్ ఇట్? నేను బయటకు చూసి చెప్పాను, అక్క నువ్వు నన్ను బయటికి చూడమన్నావు, అక్కడ ఏముంది, అక్కడంతా మామూలే కదా, అక్కడ కొత్తగా నాకేం కనిపించలేదే అని చెప్పేసి అమలు అక్కని అడగడం జరిగిందనమాట. లుక్ ఎట్ ద ట్రీ. ఒక్కసారి నువ్వు లుక్ ఎట్ ద ట్రీ, బయట కనిపిస్తున్నటువంటి చెట్టు ఏదైతే ఉందో ఒక్కసారి నువ్వు ఆ చెట్టుని చూడు. లుక్ ఎట్ హౌ మెనీ పీపుల్ ఆర్ స్టాండింగ్ అండర్ ఇట్ వితౌట్ గెట్టింగ్ వెట్. నువ్వు ఒక్కసారి కనుక గమనిస్తే ఆ చెట్టు ఏదైతే ఉందో చెట్టు కింద చాలామంది ప్రజలు కనిపిస్తూ ఉన్నారు. ఒక్కసారి చూసే వాళ్ళకి ఎటువంటి వితౌట్ గెట్టింగ్ వెట్,
ఏమి కొంచెం కూడా తడవకుండా వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. షీ సెడ్, తను చెప్పింది, యాజ్ ఇఫ్ ఇట్ వాజ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఆర్డినరీ. కానీ నాకు అనిపించింది అదేమి కొత్తగా, ఆర్డినరీ మీన్స్ సాధారణ నార్మలే కదా. అంటే ఏం జరుగుతుంది, బయట మనం వెళ్తున్నప్పుడు వర్షం వచ్చిందనుకోండి ఏం చేస్తాం, మనకి దగ్గరలో ఉన్నప్పుడు చెట్లు కానీ షాపులు కానీ వాటి కింద తడవకుండా కొంతసేపు మనం షెల్టర్ తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, బయట వర్షం పడుతుంది కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తడవకుండా ఉండడానికి ఏం చేశారు, వాళ్ళు ఆ చెట్టు కిందకి వెళ్ళారనమాట. ఐ సా నథింగ్ అన్యూజువల్ ఇన్ ఇట్. అన్యూజువల్ అంటే అసాధారణంగా ఏమీ కనిపించలే. ఎందుకని, వర్షం వస్తే ఎవరైనా సరే షెల్టర్ కోసం తడవకుండా ఉండడానికి చెట్లు పుట్లు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్తారు. ఇందుట్లో కొత్త ఉంది, ఇందుట్లో వింతే ఉంది, అక్కయ్య ఎందుకు ఇలా ఉంటుంది అనేది నాకు అర్థం కాల. రియలైజింగ్ దట్ ఐ హ్యాడ్ నాట్ అండర్స్టూడ్ వాట్ షీ వాస్ గెటింగ్ ఎట్. కానీ నాకేమీ అర్థం కాల, అక్కయ్య ఎందుకు ఇలా అంటుంది, అక్కయ్య ఏం అర్థం చేసుకుంది అక్కడ ఉన్నటువంటి ఆ పిక్చర్ని చూసి అని చెప్పేసి. షీ సెడ్ అగైన్, తను మళ్ళీ అంది, లుక్ హౌ టాల్ దట్ తురాయి హ్యాస్ గ్రోన్. ఒక్కసారి నువ్వు చూడు, అక్కడ నీకు ఎదుర్కొంటా ఒక పెద్ద చెట్టు కనపడుతుంది కదా, తురాయి చెట్టు. ఆ చెట్టు ఏదైతుందో అది ఎంత ఎత్తుగా ఎదిగిందో. అవుట్ ఇన్ ద ఓపెన్, ఆ బయట పక్క ఉన్నటువంటి ప్రాంతంలో. సీ హౌ ఫ్రీలీ ఇట్ హ్యాస్ గ్రోన్, అది చూడు ఎంత స్వేచ్ఛగా చక్కగా పెరిగిందో. హౌఎవర్ పవర్ఫుల్ ద శాండ్ స్ట్రోమ్, ఇట్ హ్యాస్ నాట్ బోర్డ్ ఎ లిటిల్ బిట్. హౌఎవర్ ఏది ఏమైనప్పటికీ మనం బయట మన ఇద్దరం నుంచున్నప్పుడు వచ్చినటువంటి పవర్ఫుల్, ఆ శక్తివంతమైనటువంటి శాండ్, ఇసుకతో కూడినటువంటి స్ట్రోమ్, ఆ తుఫాన్, అంటే ఆ ఇసుక తుఫాన్ ఏదైతే ఉందో అది ఇట్ హ్యాస్ నాట్ బోర్డ్ ఏ లిటిల్ బిట్. అక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద చెట్టు ఏదైతుందో దాన్ని కొంచెం కూడా, ఒక చిన్న మొత్తంలో కూడా చెట్టుని ఏమీ చేయలేకపోయింది. కనీసం ఆ ఇసుక తుఫానికి ఈ చెట్టు ఏదైతే ఉందో అది కొంచెం కూడా కదలలేదు, మెదలలేదు, అట్లాగే ఉంది. మోర్ ఓవర్, ఇంకా అదనంగా ఏంటంటే, ఇట్ హ్యాస్ ప్రొవైడెడ్ షెల్టర్ టు సో మెనీ పీపుల్. ఇంకా అదనంగా ఆ చెట్టు ఏదైతే ఉందో అది ఆ ఇసుక గాలి తుఫానికి కొంచెం కూడా చెక్కు చెదరకుండా అట్లాగే ఉంది. ఇంకా అదనంగా అది చెక్కు చెదరటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తను షెల్టర్ ఇస్తూ ఉంది. అంటే ఆ వాన నుంచి వీళ్ళకి రక్షణ కల్పిస్తూ ఉంది. అండ్ ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ దెమ్, వాళ్ళకి అది రక్షణ కల్పిస్తూ ఉంది. ఇమాజిన్, ఒక్కసారి నువ్వు గెస్ చెయ్యి, అంటే ఒకసారి నువ్వు ఊహించుకో. హౌ మెనీ వుడ్ ఫైండ్ రెస్పైట్ ఫ్రమ్ ద హాట్ సన్ అండర్ ఇట్స్ షేడ్ మీన్స్ నీడ. సో అట్లాగే నువ్వు ఒక్కసారి ఆలోచించుకో, ఈ యొక్క చెట్టు ఏదైతే ఉందో ఇది ఇప్పుడు ఈ వర్షాకాలంలోనే కాదు, సమ్మర్ సీజన్ అంటే ఈ వేసవకాలం ఏదైతే ఉందో దానిలో చాలామంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ చెట్టు నీడ కింద ఉండి ఎంతమంది ఈ చెట్టు నీడలో సేద తీరుతారో నువ్వు ఒక్కసారి ఊహించుకో. అంటే ఈ చెట్టు ఏదైతే ఉందో అది ఈ వర్షాకాలంలోనే కాదు, ఈ వేసవకాలంలో కూడా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ చెట్టు నీడ కింద సేద తీరుతారో ఒకసారి నువ్వు ఊహించు. వాట్ సో సర్ప్రైజింగ్ అబౌట్ దట్ ఐ ఆస్క్డ్. సర్ప్రైజింగ్, ఆశ్చర్యము. అక్క ఇందులో అంత ఆశ్చర్యం ఏముంది, నాకేం అర్థం కావట్లా. వర్షం అన్నాక తడవకుండా ఉండడానికి చాలామంది చెట్ల కిందకి వెళ్తారు, అది మామూలే. అట్లాగే వేసవకాలంలో కొంతసేపు సేద తీరడానికి ఏం చేస్తారు, పాదచారులు కానీ బైక్ మీద వెళ్ళే వాళ్ళు కానీ ఏం చేస్తారు, కొంతసేపు చెట్ల కింద రెస్ట్ తీసుకుంటారు, ఇది మామూలే కదా. నువ్వు ఎందుకు దీన్ని ఇంత సర్ప్రైజ్గా ఫీల్ అవుతున్నావు, ఎందుకు దీన్ని ఇంత పెద్ద చేసి చెప్తున్నావు, దీంట్లో ఆశ్చర్యం ఏముంది అని చెప్పేసి అమ్మలు అక్కయ్యని అడిగిందనమాట. దానికి అక్క ఏముంటుందంటే, నాట్ దట్ ఇట్ ఈజ్ సర్ప్రైజింగ్, ఇందులో నువ్వు ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు అమ్మలు. లుక్ ఎట్ ద బోన్సాయి. ఒకసారి నువ్వు ఇందాకడ వర్షం వస్తుందని చెప్పేసి విండో దగ్గర ఉన్నటువంటి బోన్సాయి చెట్టుని గౌగోబా లోపల పెట్టావు కదా, దాని వైపు ఒక్కసారి చూడు. యూ హ్యావ్ టెండెడ్ సో లవింగ్లీ, దాన్ని నువ్వు చాలా అందంగా నాజుగ్గా తీర్చిదిద్దావు. ఇట్ లుక్స్ ప్రాపర్ అండ్ స్వీట్, అది చూడటానికి చాలా బాగుంది. లైక్ ఏ హౌస్ వైఫ్, చూడటానికి చాలా బాగుంది. ఎలా అంటే అది ఒక గృహిణిలా కనబడుతూ ఉంది. అంటే నువ్వు తయారు చేసి పెంచినటువంటి ఈ యొక్క బోన్సాయి చెట్టు ఏదైతే ఉందో అది చూడటానికి గృహిణిలాగా ఉంది. బట్ సీ హౌ డెలికేట్ ఇట్ ఈజ్, కానీ ఒక్కసారి చూడు నువ్వు అది ఎంత నాజుగ్గా ఉందో. యూ హ్యావ్ టు టెండ్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ, దాన్ని నువ్వు చాలా నాజుగ్గా తయారు చేసావు. అంటే దాన్ని చక్కగా ట్రిమ్ చేసి చాలా చూడటానికి అందంగా ఉండేలాగా దాన్ని నువ్వు తయారు చేసావు. ఇట్ కాంట్ ఈవెన్ విత్ స్టాండ్ ఏ స్మాల్ డస్ట్ రూమ్ ఆర్ స్క్వేల్. కానీ నువ్వు చక్కగా నాజుగ్గా అందంగా తయారు చేసినటువంటి ఈ బోన్సాయి మొక్క ఏదైతే ఉందో అది ఇట్ కాంట్ ఈవెన్ విత్ స్టాండ్, అది కనీసం తన కాళ్ళ మీద తాను నిలబడలేకపోయింది. అంటే ఏ స్మాల్ డస్ట్ రూమ్, బయట వస్తున్నటువంటి ఒక చిన్న ఇసుక తుఫాన్ ఏదైతే ఉందో, గాలి దుమ్ము ఏదైతే ఉందో దాని నుంచి, ఆర్ స్క్వేల్ ఆ సుడిగాలు ఏదైతే ఉందో దాని నుంచి కనీసం అది తనను తాను కాపాడలేకపోయింది. అంటే అది వస్తుంది, ఆ మొక్క ఎక్కడ పడిపోతుందో పగిలిపోతుందని ఏం చేసావు నువ్వు, వెంటనే దాన్ని తీసుకొచ్చి లోపల పెట్టావు. వెన్ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ సమ్మన్,
ఆ మొక్కే ఒకళ్ళ మీద ఆధారపడినప్పుడు హౌ కెన్ ఇట్ ప్రొవైడ్ షెల్టర్ టు ఎనీవన్, అది ఇంకా వేరే వాళ్ళకి షెల్టర్ అంటే నివాసము రక్షణ ఎలా కల్పిస్తుంది అని చెప్పేసి అక్కయ్య అడిగింది. అంటే నువ్వు అందంగా పెంచినటువంటి ఈ బోన్సాయి ట్రీ ఏదైతే ఉందో అది తనను తాను రక్షించుకోలేకపోయింది, అలాంటిది అది ఇంకొకరికి వేరే వాళ్ళకి రక్షణ ఎలా కల్పిస్తుంది? ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ ద వే వన్ బ్రింగ్స్ అప్ ఏ బాయ్ అండ్ ఏ గర్ల్. డిఫరెన్స్ మీన్స్ తేడా. దీన్ని బట్టి నీకు అర్థం కావట్లేదా? ఒకళ్ళు అంటే మగపిల్లవాడిని లేదా ఆడపిల్లవాళ్ళని పెంచడంలో ఉన్న తేడా ఏదైతుందో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దట్ ఏ ఉమెన్స్ లైఫ్ ఈజ్ లైక్ దట్ ఆఫ్ ఏ బోన్సాయి. సో ఒక ఆడపిల్ల అంటే ఒక మహిళ జీవితం ఏదైతుందో అది ఒక బోన్సాయి లాంటిది అనమాట. సో అక్కయ్య ఇక్కడ ఏం చేసిందంటే అక్కయ్య తన జీవితాన్ని అట్లాగే అమ్మలో జీవితాన్ని కంపేర్ చేసిందనమాట. సో అక్కయ్య గృహిణి అని మనం చెప్పుకున్నాం. గృహిణి అంటే బయటికి వెళ్ళి జాబ్ చేయాల్సిన పని లేదు, ఇంట్లోనే ఉంటుంది, అన్నీ కావాల్సినవి తనకు కావాల్సిన అన్నీ ఉంటాయి, అట్లాగే అట్ ద సేమ్ టైం తను సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి అందరూ అనుకుంటారు. అంటే చాలామంది అనుకునేది ఏంటి, హౌస్ వైఫ్స్ గృహిణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంట్లో చాలా చక్కగా హ్యాపీగా ఉంటారు, ఇంట్లో పని చేసుకుంటే ఉంటే చాలు సరిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఎట్లా ఇక అక్కయ్య జీవితాన్ని మనకి రచయిత్రి ఏం చేసిందంటే బోన్సాయి ట్రీతో కంపేర్ చేసింది అనమాట. అంటే ఈ బోన్సాయి చెట్టు ఏదైతే ఉందో అది చక్కగా ఇంట్లోనే ఉంటుంది, నాజుగ్గా ఉంటుంది, చూడటానికి అందంగా ఉంటుంది అనుకున్నాం. కానీ ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు నష్టాలు వచ్చినప్పుడు ఈ బోన్సాయి ట్రీ ఏదైతే ఉందో అది తను తాను కాపాడుకోలేదు. ఇందాక చూడండి, బోన్సాయి ప్లాంట్ మనం కిటికీ దగ్గరగా పెట్టినప్పుడు గాలి దుమ్ము వస్తుంది, వర్షం వస్తుంది అని చెప్పేసి ఆ గాలి దుమ్ముకి వర్షానికి ఎక్కడ చెట్టు పోలకుండి పగిలిపోతుందో, చెట్టు పడిపోతుందో అని చెప్పేసి ఏం చేసింది అమ్మలు ఒకేసారి లోపలికి తీసుకొచ్చిందనమాట. అంటే బోన్సాయి తనను తాను కాపాడలేకపోయింది. సో ఇక్కడ కూడా అంటే బోన్సాయి అంటే మనకి గృహిణి, హౌస్ వైఫ్ అని చెప్పుకున్నాం కదా. సో గృహిణి కూడా తనకి ఏమైనా కష్టాలు నష్టాలు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇంట్లో తన భర్త ఎవరైతే ఉన్నారో అతని మీద ఆధారపడుతుంది అనమాట. ఎందుకని తను ఏమీ చేయట్లేదు కాబట్టి, తను ఏం పని చేయలేదు కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి తన భర్త మీద ఆధారపడుతుంది. తనకు చిన్న కష్టం వచ్చినా సరే వెంటనే తన ఆ కష్టాన్ని తన ప్రాబ్లం ఏదైతే ఉందో తను దాన్ని పరిష్కరించుకోలేదు. అది పరిష్కరించుకోవడానికి తన భర్త మీద ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఆధారపడిపోయి ఉంటుందన్నమాట. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏమని, చిన్న కనీసం కరివేపాకు కొనాలైనా సరే తనకి ఏం కావాలి, కొన్ని డబ్బులు కావాలి. ఆ డబ్బులు కూడా ఎవరు ఇవ్వాలి, హస్బెండ్ ఇవ్వాలన్నమాట. అందుకని అక్కయ్య తన జీవితాన్ని బోన్సాయి ప్లాంట్ ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేసుకుంది. అట్లాగే అట్ ద సేమ్ టైం కిటికీ బయట ఉన్నటువంటి తురాయి చెట్టు ఏదైతే ఉందో ఆ తురాయి చెట్టు ఉద్యోగం అంటే జాబ్ చేస్తున్నటువంటి మహిళతో సమానం అనమాట, అంటే అమ్మలతో సమానం. సో ఆ తురాయి చెట్టు ఏం చేస్తుంది, ఇలాంటి గాలి దుమ్ములు ఇలాంటి ఏవైనా వచ్చినా సరే ఏం చేస్తుంది, అది తనను తాను కాపాడుకుంటుంది, తనను తాను కాపాడుకుంటుంది. అట్ ద సేమ్ టైం వర్షాకాలంలోనూ వేసవకాలంలోనూ తన కిందకు వచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రక్షణ కూడా కల్పిస్తుంది అనమాట. సో ఇక్కడ జాబ్ చేస్తున్నటువంటి అమ్మలు ఎవరైతే ఏముంది, తను ఏం చేస్తుంది, తనకి ఏమైనా కష్టాలు నష్టాలు వస్తున్నా, తనకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా సరే తను వాటిని తనకు తాను సాల్వ్ చేసుకోగలదు. ఎందుకని తను జాబ్ చేస్తుంది, తను డబ్బులు సంపాదిస్తుంది కాబట్టి తనకు కావాల్సినటువంటి వస్తువులు తను కొనుక్కోగలదు, తనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తను సాల్వ్ చేసుకోగలదు అనమాట. అంటే హౌస్ వైఫ్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ మనకు బోన్సాయి ప్లాంట్ అనుకుంటే బోన్సాయి మొక్క ఎప్పుడు కూడా ఒకరి మీద ఆధారపడాల్సిందే. గృహిణి ఎలా అయితే ఒకరి మీద ఆధారపడుతుందో అట్లాగే అమ్మలు ఎవరైతే ఉందో తను తురాయి చెట్టు బయట ఉన్నాడు. తురాయి చెట్టు అయితే ఈ వర్క్ చేసేవాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమను తాము కాపాడుకోగలరు, తమ కాళ్ళ మీద తాము నిలబడగలరు, అట్లాగే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయగలరు అనమాట అని చెప్పేసి అక్కయ్య చాలా చక్కగా కంపేర్ చేసి చెప్పడం జరిగిందనమాట. మై హార్ట్ వాజ్ టచ్డ్ బై అక్కయ్యాస్ వర్డ్స్. అక్కయ్య చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు నా మనసును హత్తుకున్నాయి, నాకు కొంచెం మనసుకి బాధలా అనిపించాయి. జస్ట్ యాజ్ వన్ ఫ్రీస్ ఏ బర్డ్ ఫ్రమ్ ఏ కేస్ టు లెట్ ఇట్ ఫ్లై. ఎలా అనిపించిందంటే అప్పటి వరకు కేజ్ మీన్స్ పంజరంలో ఉన్నటువంటి ఒక పక్షి ఏదైతే ఉందో దాన్ని వదిలేస్తే అది బయటికి వెళ్ళి ఎంత చక్కగా ఫీల్ అవుతుందంటే ఇన్నాళ్ళు అది బందీగా ఉందన్నమాట. కానీ ఈ బందీ నుంచి ఒక్కసారి ఆ పంజరం నుంచి బయటికి రాగానే తను బయట ప్రపంచాన్ని చూడగానే సంతోషపడుతుంది. సో అక్కయ్య మాటలు వినగానే నాకు కూడా అలాగే అనిపించింది. ఐ ఫెల్ట్ ద అర్జ్ టు ఫ్రీ ద బోన్సాయి ట్రీ ఫ్రమ్ దేర్ ఫ్లవర్ పాట్స్. నాకు అనిపించింది. అర్జ్ మీన్స్ డిజైర్, కోరిక. నాకు కూడా అప్పుడు ఏమనిపించిందంటే ఇప్పటి వరకు ఈ యొక్క ఫ్లవర్ పాట్స్, ఈ పూల కుండీల్లో ఉన్నటువంటి ఈ బోన్సాయి మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఫ్రీ మీన్స్ స్వేచ్ఛ కల్పిస్తే బాగుండు. అంటే బయట ఉన్నటువంటి తురాయి చెట్లులాగానే వీటిని కూడా తీసుకెళ్ళి చక్కగా పెరట్లో నాటితే బాగుండు అని చెప్పేసి తన మనసుకు అనిపించింది అనమాట. సో అంటే ఇక్కడ మనకి చదువుకున్నటువంటి మహిళలకి, చదువుకునేటువంటి మహిళలు, అట్లాగే ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళకి, అట్లాగే నెక్స్ట్ గృహిణిగా హౌస్ వైఫ్గా ఉన్నటువంటి మహిళకి తేడాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనకి చక్కగా
పెరట్లో ఉన్నటువంటి అంటే బయట వీధిలో ఉన్నటువంటి తురాయి చెట్టుకి పూలకుండీలో ఉన్నటువంటి బోన్సాయి మొక్కకి చక్కగా కంపేర్ చేస్తూ రచయిత చాలా చక్కగా అర్థమయ్యేలాగా చెప్పడం జరిగిందనమాట. అంటే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మగవాళ్ళతో సమానంగానే ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ వాళ్ళని కాపాడుకుంటూ ఎదుటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కాపాడగలరు అనమాట. కానీ హౌస్ వైఫ్గా కనుక ఉంటే ఎప్పుడు ఏం కావాలన్నా సరే ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ మీద అట్ ద సేమ్ టైం హస్బెండ్ మీద ఆధారపడాల్సి వస్తుంది అని చెప్పేసి చాలా చక్కగా రచయిత్రి మనకి విడమరిచి చెప్పింది. స్టూడెంట్స్, ఇది ఒరిజినల్ టైటిల్. ఈ యొక్క లెసన్ టైటిల్ వచ్చేసరికి బోన్సాయి బ్రతుకులు బై అబ్బూరి ఛాయాదేవి. బోన్సాయి బ్రతుకులు అనే ఒక లెసన్ ఏదైతే ఉందో దాని నుంచి మనకి కొంత భాగం తీసుకుని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి రచయిత కనపడుతుంది కదా, ఈవిడే అబ్బూరి ఛాయాద్ అనమాట. ఈవిడే మనకి ఈ లెసన్ ఈ పాఠం ఏదైతే ఉందో దాన్ని రచించినటువంటి రచయిత్రి. ఇట్ వాజ్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ తెలుగు బై అల్లాడి ఉమా అండ్ ఎం శ్రీధర్. వీళ్ళిద్దరూ కూడా తాను రచించినటువంటి ఈ బోన్సాయి బ్రతుకుల నుంచి ట్రాన్స్లేట్ చేసి మనకి ఇలా ఇవ్వడం జరిగిందనమాట. సో నెక్స్ట్ మనం ఈ లెసన్లో ఉన్నటువంటి గ్లోజరీ ఇంపార్టెంట్ మీనింగ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. అడాప్ట్ మీన్స్ ఏ నేచురల్ ఎబిలిటీ టు డూ సంథింగ్ స్కిల్ఫుల్లీ. సహజ సిద్ధంగా వచ్చినటువంటి ఒక సామర్థ్యం. ఆ పనులు ఏవైతే ఉన్నాయో అవి స్కిల్ఫుల్లీ నైపుణ్యవంతంగా చేయడానికి ఉపయోగపడుతుంది. డ్రజరీ మీన్స్ హార్డ్ బోరింగ్ వర్క్, కష్టమైనటువంటి ఎప్పుడు బోర్ కొట్టి విసుగు కలిగించేటటువంటి పని. పర్ప్లెక్స్ మీన్స్ కన్ఫ్యూజ్, తికమకపడటము. నౌట్ మీన్స్ నథింగ్, ఏమీ లేదు, జీరో. రేస్ మీన్స్ కమ్ విత్ ఫోర్స్, తీవ్రంగా రావటము. స్టంటెడ్ ప్రివెంటెడ్ ఫ్రమ్ గ్రోత్ అంటే ఎదుగు బొదుగు లేకుండా అంటే పెరుగుదల లేకుండా ఉండటాన్ని మనం. క్యానోపీ మీన్స్ ఏ కవర్ ఫిక్స్డ్ ఓవర్ సంథింగ్ ఫర్ షెల్టర్, రక్షణ కోసం అంటే షెల్టర్ నివాసం కోసం ఫిక్స్ చేసినటువంటి కవర్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ క్యానోపీ. రెస్పైట్ మీన్స్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ రెస్ట్, విశ్రాంతి తీసుకోవడానికి మనం ఉపయోగించే తాత్కాలిక సమయము. స్క్వాల్ ఏ స్ట్రాంగ్ విండ్, బలమైనటువంటి గాలి, నథింగ్ బట్ సుడిగాలి. స్టూడెంట్స్, ఇవి మనకి బోన్సాయి పార్ట్ 1 పార్ట్ 2కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఈ లెసన్కి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో అది మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. మీరు కనుక షేర్ చేస్తే ఎక్కువ మంది వీడియో చూసే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా స్టూడెంట్స్, ఇంకొక మంచి వీడియోతో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్ స్టూడెంట్స్, బాయ్.